మున్సిపల్ ఎన్నికల్లో మనం ప్రస్తుతం యాదగిరిగుట్టలో ఉన్నాం. యాదగిరిగుట్ట అంటేనే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది టాంగాలు. టాంగాలు అంటే ఇలా గుర్రం పైన తీసుకెళ్ళి పాత నరసింహసారి స్వామి గుట్ట ఏదైతుంది అక్కడి వరకు కూడా ఈ టాంగాలో వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ టాంగా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తారు. ఇప్పుడు మన టాంగా నడిపించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అసలు ఇబ్బందులు ఏంటి, యాదగిరిగుట్టలో ఉన్న సమస్యలు ఏందని కూడా తెలుసుకుందాం. అని చెప్పండి, మీరు టాంగా ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు, ఎట్లా ఉంది ఇప్పుడు మీకు బిజినెస్? సుమారు గుర్రం బండి నడవబట్టి 70-80 సంవత్సరాలు అవుతుంది. మా తాత కొట్టిండు, మాకు గుర్తులేదు. మా నాయన కొట్టిండు, ఆయన కాలం అయిపోయిండు. ఆయన తర్వాత నేను కొడుతున్నా. ఇక నాకు కూడా ఇప్పుడు 55 సంవత్సరాలు. ఒకప్పుడు నేను బండి కొట్టినప్పుడు నేను కొట్టబట్టి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల కింద ఒక రూపాయికి ఒక్కరిని కొట్టాం. ఇప్పుడు ఒక్కరికి 30 రూపాయలు తీసుకున్నా సరిపోతలేవు. మాకు ఇక్కడ దేవస్థానము అందరు కలిసి కూడా మాకు ఒక యూనియన్ పెట్టుకున్నాం. ఇక్కడ నరసింహస్వామికి పాదయాత్ర గుర్రం బండ్లు అని 60 బండ్లు నడుస్తున్నాయి. చాలా బాగానే కొట్టుకున్నాం. ఇప్పుడు ఏమైందంటే దేవస్థానం మా మీద బస్సు పెడతామని చెప్పి దేవస్థానం మా పొట్ట మీద ఒకటి బస్సు వేసింది. వాళ్ళు మా మీద కేసు పెట్టారు. కేసు పెడితే బస్సు కడ్డగించుకున్నాం. వాళ్ళు కూడా కోర్టు నుంచి మాకు న్యాయం జరిగింది. దేవస్థానం వాళ్ళు కూడా న్యాయం చేశారు. ఇక్కడ మాకు పోలీస్ అధికారులు కూడా చాలా న్యాయం చేశారు. వాళ్ళందరూ స్థానికులు అందరూ కలిసి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాకు గుర్రాలకు ఇంతవరకు లోన్ ఇవ్వడం కానీ మా గుర్రం వాళ్ళని చాలా హీనంగా చూస్తున్నారు. మాకు గుర్రం పెట్టుకోవడానికి ఇప్పుడు రోడ్డు చెట్లన్నీ కొట్టేసారు. రేపు ఇంకో నెల 2 నెలలు అయితే చాలా ఎండలు కొడతాయి. 50-60 గుర్రాలు, నోరులేని గుర్రాలు ఎక్కడైనా పెట్టుకోవాలంటే మాకున్న స్థలం షెడ్ పోయింది. మాకు అక్కడ గుర్రాల స్థలం ఉండే, అది పోయింది. ఇక్కడ గ్రామ పంచాయతీ దగ్గర ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు కింద కొన్ని పెట్టుకుంటాం, గుర్రాలను పెట్టుకుంటాం అంటే వాళ్ళు కూడా స్థానికులు వాళ్ళు ఒప్పుకోవడం లేదు. దయచేసి మా మీద జర గుర్రం బండ్లకు ఎక్కడైనా నీడ పెట్టడానికి మా ముఖాలు కాకుండా గుర్రాలను చూడండి. మేమేం ధర్నాలు చేయడం లేదు, మేము ఎవరికి కొట్టి దోసుకోవడం లేదు. గుర్రంతో 10 కొట్టుకుంటున్నాం, గుర్రాన్ని పెడుతున్నాం, మేము బతున్నాం. ఇంకో ఇట్లా జనాలు వస్తారు, పిల్లలు వాళ్ళు ఖుషితో సంతోషంతో 10 రూపాయలు తక్కువ ఇచ్చినా తీసుకుంటున్నాం, ఎక్కువ ఇచ్చినా తీసుకుంటున్నాం. మాకు ఇప్పుడు రోడ్డు సౌకర్యం లేక రోడ్డు బాగలేదు, మాకు చాలా చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి మేము న్యాయంతో అడిగితే వాళ్ళు ఏం చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కోర్టుకు ఎక్కిస్తే 9 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగినాం. కోర్టు వాళ్ళు కూడా చూసి పాపం వాళ్ళు వాళ్ళు ఏమి అడిగిరాళ్ళు, గుర్రం బండ్లకు చెట్ల నీడ కావాలని చెప్పారు. గుర్రాలు తాగడానికి కొన్ని నీళ్ళు అడిగారు. రోడ్డు సౌకర్యం బాగలేదన్నారు. ఒక జనానికి కూడా మేము తీసుకుపోయిన యాత్రికులకు ఎండగొట్టినా వర్షం పడ్డా వాళ్ళకు ఏ స్థలంలో షెడ్యూల్ లేవు. గది అడిగారు కదా అని చూసి వాళ్ళు కూడా కొంచెం న్యాయం చేశారు. ఇప్పుడు మా గుర్రం బండ్లకు జర ఎట్లనే దయచేసి మా ముఖాలు చూడకుండా గుర్రం బండ్లను చూసి ఒక నీడ ఏర్పాటు చేయండి సార్. ప్రాబ్లమ్స్ ఏముందన్నా, ఇప్పుడు నేను కొట్టబట్టి 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల వరకు ఏం ఒక ఇల్లు లేదు, ఏమి లేదు. గవర్నమెంట్ నుంచి ఏమి ఇంతవరకు ఏం ఆమ్దాని లేదు. అందరు వస్తున్నారు, అడుగుతున్నారు తప్ప మాకు ఎలాంటి సాయం లేదు. అప్పుడేమో 60-70 బండ్లు ఉండే, ఇప్పుడు 30 బండ్లకు వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ మంచిగా గుట్టను డెవలప్ చేసిండే, మరి మీకు ఎందుకు చేయలేదు? మరి మీకు మాకు ఎలాంటి సాయం చేయలేదు. కేసీఆర్కి ఫస్ట్ మీటింగ్ రోజు జూలీస్ తీసినాం మా గుర్ర బండ్లతోటి, కానీ మాకు ఎలాంటి సాయం చేయలేదు. కేసీఆర్ అంత పెద్ద గుట్ట కట్టి కూడా మీకు ఏం సాయం చేయలేదు, ఎలాంటి సాయం చేయలేదు. ఎవ్వరు ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. ఇప్పుడైనా ఎవరైనా మాకు పట్టించుకొని పాపం వీళ్ళు గుర్ర బండ్లు ఆటోలలో మాకు బతకనిస్తలేరు. ఇక మాకు ఇంట్లో గడవడమే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు రోడ్డు కూడా శాంక్షన్ అని చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు మీకు శాంక్షన్? కానీ ఇప్పుడు 15 సంవత్సరాల కింద మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము పోయి భిక్షం గౌడ్ సారు ఎమ్మెల్యే ఉండే, ఆయన కాలువేలు పట్టుకుంటే ఆయన మా గుర్రాల ముఖం చేసి 20 సంవత్సరాల కింద వేసిండు కాంగ్రెస్. ఆయన వేసిన రోడ్డు మళ్ళీ ఇప్పుడు పడుతున్నది, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనే రోడ్డు పడుతుంది కేసీఆర్ గవర్నమెంట్లో వాళ్ళే. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎట్లా ఉంటుంది ఇక్కడ? ఇక్కడైతే కాంగ్రెస్ సార్ 100% కాంగ్రెస్. వచ్చిన వాళ్ళు మీకు వాళ్ళ నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా గెలిచిన వాళ్ళ దగ్గర మాకు ఎలాంటి సాయం ఎవరు చేయట్లేదు సార్. ఉన్న వాస్తవం ఎమ్మెల్యే కూడా ఎరికే, ఈ టాంగాలు ఉన్నాయని బీర్లు అయిలే చాలా మంచి ఎమ్మెల్యే ఆయన, కానీ ఆయనకు కూడా ఎరికే. కానీ సరే చేద్దాం అంటున్నాడు, కానీ ఆయన కూడా ఏం చేయలేకపోతున్నాడు. చూద్దాం, గెలిచిన తర్వాత ఏమైనా చేస్తాడేమో. ఇక మా అదృష్టం నరసింహస్వామి అట్లన్నా మాకు కనకరిస్తాడేమో చూద్దాం. ఇక ఓకే సార్. పింఛన్లు ఏమి లేవు, రోజు 200, 300, 500 కావాలి. దానకు గడ్డి దానా ఏం మిగులుతలేదు, ఏం లావలేదు, కూలి కూడా పడతలేదు. అగమాగం ఉంది పరిస్థితి. మొఖాలు లేస్తలేవు, మోసేతులు వేస్తలేవు, నడుములు లేస్తలేవు, శాతం అవుతుంది. మా బతుకు గట్ట వరకు వచ్చి మాకు ఎవరు చేసింది సార్? ఏం చేయలేదు. ఈడ బస్ స్టాండ్ అటు బతికేది తీసుకుపోయింది అంటే ఎత్తేసిన సైదాపురం గుట్లల్లో. అది ఆగమైంది, ఇది ఆగమైంది, కథం మా బతికే ఆగమైపోయింది. కొత్త గుట్ట కట్టినాక ఆగమైందా? అది అటు పోయే బస్ స్టాండ్ అటు పోయింది,
ఆగమైపోయింది పరిస్థితి అంతే, ఏం లేదు ఇక. ఎట్లా రోడ్ మంచిగా లేదుగా మీ టాంగాలు ఎట్లా ఇది నడుస్తుంది, ఇప్పుడు వేస్తుంది, రోడ్ వేస్తుంది. 12,000 ఆటోలకు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, అవి ఇయ్యలేదు. ఈ రోడ్డు సునీత మేడం ఉన్నప్పుడు 10 ఏళ్ళ నుంచి పరిపాలించింది, ఆమె చేయలేదు. ఇప్పుడు బిల్ రాయలియా గారు వచ్చిండు, ఇప్పుడు స్టార్ట్ చేసిన పని 6 నెలల్లో అయిపోతుంది అని చెప్తుండు. ఇక అది అయిపోతుందా, ఇక మనం ఏమంటాం, ఆయన చెప్పినాక ఇంకా మళ్ళీ ఎదురు మాట్లాడలేము కదా. తయారవుతుంది, చేస్తాం తమ్మని చెప్పిండు. పాతగూడ వరకు అవుతుంది, రాళ్ళజంగం జంగంపల్లి రోడ్ అయితే ఎవరు పట్టించుకుంటూ లేరు. అది అట్లే ఉంది. ఎదురుగుడ నుంచి రాళ్ళజంగం జంగంపల్లి దాతరపల్లి అక్కడ దాకా ఎవరు పట్టించుకున్న లేడు. ఇక సర్పంచులు వచ్చారు, ఇప్పుడు సర్పంచులు పట్టించుకుంటారా ఏం చేస్తారో తెలియదు. ఇక ఇప్పుడు వరకు అయితే గట్లుంది వ్యవహారం. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇప్పుడు అదనకు చేయమంటే చేయరు కదా. ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్న వాళ్ళు చేయలేదు, ఇవి 1.5-2 నెలల మేము ఆలోచన చేయలేదు, మేము కూడా చేస్తాం టైం ఎగిరి మాకని వీళ్ళు అంటారు. చేసే కొన్ని చేస్తున్నారు, కొన్ని ఇండ్లు వస్తున్నాయి, అన్ని విధాలా చేసుకుంటూ వస్తారు. కానీ ఇక కొంత జనాలు చేయలేదంటే ఇప్పుడు అదనకు చేయాలంటే చేయరు కదా వాళ్ళు కూడా. ఎట్లా ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మీకు ఎట్లా పరిస్థితి? ఫ్రీ బస్ పెట్టిన కాడికల్లా మా పని పండింది, ఆటోల పని పండింది మొత్తం. అదే దానికే చూస్తారు, మమ్మల్ని ఎవడు చూస్తలేడు, ఎవడు చూస్తలేడు మమ్మల్ని. అసలు కానటోనే లేడు. అప్పుడు 1000-1500 కొట్టుకునేది, ఇవాళ 500 కూడా అవుతలేవు. అట్లా 500 రూపాయలు అవుతలేవు. మేమేం చేస్తాం దానికి ఇక అని వాళ్ళు అంటారు. వాళ్ళు పెట్టినా పక్క జరిగిండు సారు, మరి ఆ సారు పెట్టిండు, ఆ సారు తీసేయాలంటే మరి ఆ ప్రభుత్వం ఉంటుందో పోతుందో అప్పటి వరకు మనకేం తెలియదు.